హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు చికేస్ కిచెన్. ఈ ఛానల్ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ఇప్పుడు నేను తాజా ములక్కాయలతో ఎంతో రుచిగా ఉండేటటువంటి ములక్కాయ కర్రీని చేసి చూపించబోతున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూసేయండి. ఇదిగోండి, మునక్కాయల్ని 2 పెద్ద సైజు తీసుకున్నాను. అవి ఇలా మీకు నచ్చిన సైజులో కట్ చేసి పెట్టుకోండి. అట్లాగే ఒక చిన్న టీ గ్లాస్ అంత పాలు, 2 పెద్ద ఆనియన్స్, పచ్చిమిర్చి 4 లేక 5, 2 స్పూన్ల కారం, అలానే హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్. అంతేనండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో రుచిగా ఉండేటటువంటి ఈ కర్రీని ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. ముందుగా ములక్కాయ ముక్కలన్నిటిని కూడా ఇలాగా ఒక పాత్రలో వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ పోసుకొని హాఫ్ బాయిల్ చేసుకోవాలండి. 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం అయితే ఉండదు. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకొని దానిలో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా మగ్గించుకోవాలండి. ఈ కర్రీకి ఉల్లిపాయలు ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ అనేది బాగుంటుందండి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొంచెం అంత సాల్ట్, పసుపు వేసి మూత పెట్టుకొని మగ్గించుకోండి. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి చక్కగా మగ్గిపోయాయి. కారాన్ని కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు వేయించండి. ఈ కర్రీ అనేది టేస్ట్గా ఉండాలి అంటే ములక్కాయలు అనేవి లేతగా ఉండాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు బాగా మగ్గాలి. అలానే మనం తీసుకునేటటువంటి పాలు, ఈ మూడిటి మీద ఈ కర్రీ టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుందండి, గుర్తుంచుకోండి. ఇప్పుడు పాలను కూడా యాడ్ చేసేసానండి. ఒకసారి బాగా ఇదంతా మిక్స్ చేసుకుని ఉడికించి పెట్టుకున్నటువంటి ములక్కాయ ముక్కలను కూడా వేసేసేయండి. చూసారా, మునక్కాయలు అనేవి ఇలా హాఫ్ బాయిల్డ్గా ఎలా ఉడికాయో. సో ఇప్పుడు ఈ కర్రీ ఇంకా మగ్గడం కోసం ఇంకా కొంచెం వాటర్ అనేది ఒక హాఫ్ గ్లాస్ అంత పడుతుందండి, చూసుకుని వేసుకోండి. ఈ రెసిపీ అనేది లంచ్ బాక్స్లోకి, అలాగే ఈవినింగ్ టైం అప్పుడు మనం చిన్న చిన్న కర్రీస్ చేసుకుంటాం కదా, తొందరగా అయిపోయేలాగా ఆ టైం అప్పుడు చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఎస్పెషల్లీ పిల్లల లంచ్ బాక్స్లోకి ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో చూసారుగా, కర్రీ అనేది మంచిగా చూడటానికే కాదండి, టేస్ట్లో కూడా చాలా అదిరిపోతుంది. మునక్కాయ అనేది కాల్షియం రిచ్ కాయగూర అండి. దీనితో వీక్లీ వన్స్ అయినా మునక్కాయ కర్రీని ఏదో ఒక రకంగా చేసుకుని తినడానికి ట్రై చేయండి. కాల్షియం డెఫిషియన్సీ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు టేస్టీ పాలతో తయారు చేసినటువంటి ఈ ములక్కాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని ఇలానే తప్పకుండా చేసి చూడండి. సూపర్ అనే కామెంట్ని తప్పకుండా చేస్తారు నాకు. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ నమస్తే.